డబ్బా గారిది గుడ్డ నెత్తి మీద నీళ్లు పోయిరా పరుపు దింపి ఇల్లంతా దూది పోశారు. డబ్బు కదా అనవసరంగా నిద్ర లేపి నా కరెన్సీ కళ మొత్తం నాశనం చేసావు కదా. ఈ డబ్బు జబ్బు ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి నాశనం చేస్తే గానీ మీకు మెలకు రాదు. ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి, ఇంకెంత కావాలండి డబ్బు? కోట్లు కోట్లు సంపాదిస్తానే. మా తాత నాకు కోటీశ్వరరాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సార్థకం చేసుకుంటాను. లక్ష్మి, డబ్బు గొప్పతనం నీకేం తెలిసి? అది నా కంటికి కనపడకపోతే నా గుండె లబ్ డబ్బని కొట్టుకోదే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. నాకు ఒళ్ళంతా పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్లు డాన్సులు చేయాలనిపిస్తుంది. కరెన్సీ పెర్ర నా చెవులకి సరిగమల్లా వినిపిస్తాయి. కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది. డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు. లక్ష్మి, ప్రపంచాన్ని కొనేస్తాను, నీకు దానం చేస్తాను. తర్వాత చేద్దరు గాని రాయుడు గారు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయండి. ఆ పెళ్లిళ్ళ పేర వస్తాడండి. వస్తాడు పంతులు, తెస్తాడు కట్నాలు. వస్తాడు పంతులు, తెస్తాడు కట్నాలు. డబ్బు డబ్బు డబ్బు, ఈయన్ని మాత్రం మార్చలేం. అమ్మా లక్ష్మి, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, చెత్త కాగితాల లక్ష్మి, వరకట్నాల లక్ష్మి, నన్ను కనికరించమ్మా. నీచ నికృష్ట ఉడతల పట్టే వెధవలంటే నీకు మహాప్రేమ కదా. అలాంటి నీచాతి నీచ నికృష్ట వెధవల్లో అధముణ్ణి. నన్ను వదిలిపెట్టకమ్మా, వదిలిపెట్టకు. కావాలంటే నీ అష్టలక్ష్ములందరినీ తోడు తెచ్చుకో. నేను గుళ్ళెం పెట్టి బయట కాపలా ఉంటాను, నువ్వు లోపల కలకల ఆడుతూ ఆడుకోవచ్చు. డిస్టర్బెన్స్ ఉండదు. అయిపోయి చాలాసేపు అయింది దొరికి. 5 ఏళ్ల నుంచి అగరబత్తులే తగలేస్తున్నారు, ఇంక జరగచ్చు కదండి. ఏంట్రా 5 సంవత్సరాల నుంచి కాకపోతే నేను చచ్చేంత వరకు ఈ అగరొత్తినే అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటాను. నీకేంటంట? ఆవిడికి లేని అభ్యంతరం. అవతల పురోహితుడు వచ్చే టైం అయింది. రాయుడు గారు, నీ గొప్ప తెగ ఒడుపారా తద్దినం భోజనం చేసి వస్తుంటే నడు విరగొట్టావు కదరా ప్రాచుడా అని. రాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి. రంభ, ఊర్వశి, మేనక, అపురూప సుందరి మోడల ఫోటోలు తెచ్చాను మీ అబ్బాయి కోసం. చూడండి. ఫోటోలు ఎవరికి కావాలయ్యా? అందరూ ఎందుకంట? కొరుకుదంటావా? కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా, కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా, గుండుగా ఉంటే తిండి పెట్టకుండా మారుస్తా, సన్నగా ఉందనుకో మాకు ఆనందిస్తా. అయినా ఇవేవి నాకు పట్టింపులు కావయ్యా. నా పట్టుదలల్లా ఒక్కటే, నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానమై ఉండాలి. దాని బాబు కోటీశ్వరుడై ఉండాలి. అది సరే, జాతకాలన్నా సరిపోవాలిగా. జాతకాలు సరిపోవడం ఎందుకయ్యా? మన జాబితాలు సరిపోతే చాలు. పంతులు గారు టీ. చచ్చు వెధవా, పంతులు గారికి టీ ఇచ్చి చంపేస్తావట్రా? అదేండి నేను టీ ఇచ్చానంటే అదేదో ఎలకల మంది ఇచ్చాడు అడుగుతాండి. అదేనయం కదరా. ఇప్పుడు టీలో పంచదార ఉంటుంది, అది తాగితే షుగర్ వ్యాధి వస్తుంది. నీకు షుగర్ వ్యాధి వచ్చిందనుకో కప్పి ముందు చచ్చిపోతావు కదా. నో 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 నో, నాకు షుగరే లేదండి. లేకపోతే మాత్రం రాదని గ్యారంటీ ఏమిటి? పంతులు, కప్పు టీ కోసం గుట్టుకుని చచ్చిపోతావు చెప్పు. పర్వాలేదు, చూద్దాం. నేను తాగను. పర్వాలేదు, నేను తాగను. ఏగబడిందండి. అయ్యో ఏగ దస్తే తెచ్చింది కానీ ఈ వేస్ట్ కాదండి. పంతులు గారు, అయ్యా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మీకేం కావాలో చెప్పారు, మీ అబ్బాయి ఇష్టాలు కూడా తెలుసుకోవాలిగా. వారి పిచ్చి పంతులు, మా అబ్బాయిని ఏం అడగక్కర్లేదయ్యా. 7 తరాల నుండి మా వంశంలో పుట్టిన ప్రతివాడి
లక్షణం ఏమిటో తెలుసా? తింటా తొక్కుతావు జాగ్రత్త అంటే తింటా ఏమిస్తా అంటాం. అందుకే కామోసండి అయ్యా, మీరు నోరిప్పితే ఆవాసన వస్తుంది. మరి నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. ఏంటి పాపలు ఎలా ఉంటారు? ఓ అక్కినేని గారా, మేం బాగానే ఉన్నాం. మీ ఒంట్లో ఎలా ఉంది? మమ్మల్ని పలకరిస్తున్నారు. పలకరించడం నేరమా? అది పెద్ద ఘోరమా? ఆ అమ్మాయి నాకు నచ్చింది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తప్ప. పెట్టుకోండి పెట్టుకోండి, మీ ఇష్టం పెట్టుకోండి. లాక్కండి, చూడవే, ముద్దు కింద పడిపోతారు. పెట్టుకుంటారా? పడితే ఈ అద్దాల రాముడు మీకు దక్కడు. Come on. ఏడ్చి, Ready? ఇప్పుడు ఏడ్చి. One, అయ్యో two. కన్యలారా, ఏమిటి అవమానం? మా సూపర్ హీరో వస్తాడు, మీ పని చేస్తాడు. చేస్తాడు చేస్తాడు, ఏం చేస్తాడో చూస్తా. చూసారా ఏం చేశాడు? హాయ్. రాత్రి 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 నువ్వు చేసే పని రా. ఈ పిల్లలని ఎవరు కడతారు? నీ బాబు కడతారా? కరెక్ట్. తెలిసి ఎందుకు నన్ను అడుగుతావు? ఏ ఒళ్ళు కొవ్వెక్కిందా? రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఏమిటండి పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు? అనవసరంగా కాదే, వీడు నన్ను బికారం చేసేశాడు. అమ్మో, ఒక్క రాత్రిలో 20,000 రూపాయలు ఉప్పుని ఎగరగొట్టేసేశాడు. అబద్ధం. 20,000 కాదు మమ్మీ, 20,111 రూపాయలు ఇంక్లూడింగ్ టిప్. ఏయ్, చాలే ఊరుకోండి. పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు, రోజు ఇస్తాడా? పుట్టినరోజు కాదే, నేను చచ్చిన రోజు. శివ శివ. ఆ వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి 19 సార్లు నన్ను ఇట్లా చంపాడు ఈ పుట్టినరోజు పేరు చెప్పుకుని. ఒరే నాయనా, నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి గింటేస్తావేమిట్రా? నష్టమైపోము. నాన్న, మీ చీకటి కొట్లో కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి కొట్టి బావురమంటోంది. అందుకే అలా షికారుకి పంపించాను. డోంట్ వరీ, డెఫినెట్ గా అష్టలక్ష్మిలతో కలిసి వస్తుంది. నాన్న తప్పండి. ఏమిటి బాబు వెతుకుతున్నావు? మోటార్ సైకిల్ తాళాలమ్మా. అవి పోయినాయి. ఎలా పోయినాయి? మోటార్ సైకిల్ తో పోయినాయి. మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది? కొనుక్కున్న వాడి కొంపకు పోయింది. ఏంటి, బైక్ అమ్మేశారా? మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా. మరి నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? వినోబా భావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు. ఎలా తిరిగాడు? పాదయాత్ర చేస్తూ. అలా చూడమ్మా. ఏమిటండి మీరు చేసిన పని? ప్రపంచమంతా తెలిసిన ఒక్క నిజాన్ని వీడికి తెలియజేద్దామని. ఏమిటది? నేను నీ బాబునని. రాత్రి నువ్వు ఇచ్చిన పార్టీ సూపర్ గా ఉంది. మీ నాన్న మాత్రం భలే గొప్ప మనిషి గురు. రై, ఆ మనిషి గురించి మాట్లాడుకో, మండుతుంది నాకు. ఎవరది? ఏయ్, గుడ్డిదానా! ఇది నీ బాబు రోడ్డా? కళ్ళేవా? కళ్ళున్న వాడివి సరిగ్గా చూసుకుని నడవలేవా? మనుషులతో మర్యాదగా మాట్లాడడం, రోడ్డు మీద నడవడం నేర్పలేదా నీ బాబు? ఇడియట్. ఇది ఆడపిల్ల ఆటం బాంబా? అట్టం బాంబు కాదు, యవ్వనాల పంట. పిట్టలాడే కిటకిటలాడే సమ్మలోరి కిల్ల. రేపు ఈ పాటికి దీని ఆట కట్టించకపోతే నేను ప్రశాంతే కాదు. నా స్టిక్. ఇడియట్. చూసుకుని నడవచ్చా? కళ్ళు లేవా? ఓ మై గాడ్, నిజంగా కళ్ళు లేవా? ఐమ్ సారీ. కళ్ళుండి చూడలేని వాళ్ళుండే ఈ ప్రపంచంలో గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు. నో, అలా మాట్లాడకండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దింపుతాను. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ బ్లైండ్ సెక్షన్. ఓ, నేను అదే కాలేజ్. రండి, కలిసి వెళ్దాం. వద్దు, ప్లీజ్ కాదనకండి. రండి. మీకెంత రండి. శ్రమ. I'm sorry.
హాయ్. ఎవరు నువ్వు? అద్దాల రాముడిని, దొంగల్లో దొరని, పేరు అక్కిరేని. రై ఆ 2 డబ్బాలు కూడా వెయ్యి. ఎత్తగానే తూకం రాలేకుండా మీరు కుక్కున్నారేటండి. ఏంట్రా ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? చెత్త సామాన్లు దుడ్డని కూడా తూకం రాలేయాలా? నా బరువు 32 కిలోలు. వేసుకో. 32 కిలోలేనా? అయ్యో 100 కిలోలకు తక్కువ ఉండరండి. రేయ్ ఈ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో చిచ్చి కోటీశ్వర రాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతిలోనే చెయ్యాలి. తెలుసుకో. రాయుడు గారు, రాయుడు గారు, ఆ, ఆ. సాక్షాత్తు లక్ష్మీదేవి మీకోసం వచ్చి మళ్ళీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆ? అదేనండి, ఇంతకు ముందు చెప్పాను కదూ, గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులు. ఆ, గోవిందరావు గారు, గోవిందరావు గారు, గోవిందరావు గారు. ఆ, నమస్తే. నమస్కారం. రండి గోవిందరావు గారు. ఆ, రండి కూర్చోండి. ఆ, అయ్యా ఇది అమ్మయ్య. నా ఫుడ్, అది నా బెడ్. రాయుడు గారు, ఆ. మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియంలో చూశారు. ఆ, మరి ఇంకెందుకంటే ఆలస్యం? రేయ్ చిక్కటివి నిన్నటి మధ్యగా 2 గ్లాసులు పట్రా. అర్థమైందండి, తెస్తా. పంతులు గారు ఆ. మీరు అమ్మాయి నాకు నచ్చిందండి. అది సరే గాని లాంఛనాలు వగైరాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. ఆ. చెప్పను, చూపిస్తా. పంతులు గారు ఆ. చిన్న లిస్టు. చిన్న లిస్ట్. రాయుడు గారు, అయ్యా మీ కొడుకుని చూసి తిననిద్దాం అంటున్నాను కానీ ఆహా. మీరు ఇలా లిస్ట్ చూపిస్తారని అనుకోలేదు. ఏమయ్యా ఈ చిన్న లిస్టు కూడా ఇవ్వలేదంట. పక్క షాపు తీసుకెళ్ళిపా. అది మీరు చెప్పనక్కర్లేదు. మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం. మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవ్వరూ సరితోగలేదు. ఎగతాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు. మీరు చూస్తారు, మీరే కాదు ఈ భూప్రపంచం మొత్తం గుట్ట పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను, చేసి తీరుతాను. ఆ, బతుకంతా నేను నడిచిన నడక ఈ ఒక్క రోజే నడిపించారు. రాయుడు గారు, ఇంకా నడవలేను, బస్సులో తీసుకెళ్ళండి. బస్సా? ముందు నువ్వు బస్సు అవ్వకపోయి ఉంటే నేను బస్సా. ఎట్లాగో 12 కిలోమీటర్లు నడిచేశాం కదా పంతులు. ఇంకెంత? జస్ట్ 2 కిలోమీటర్లు నడిచేసామనుకో వచ్చేస్తుంది అంతే. ఆ, నడవలేను. కొడతాళ్ళేమయ్యా. నా టాక్సీ కావాలి. అక్కడ పడిపోయాడు. పాప రాజాని చంపేస్తున్నారు బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఏమిటి చెప్తున్నావు గీత? ఢిల్లీ హోటల్ ఈ సంవత్సరం 25 లక్షల దాకా లాభం వచ్చింది. 25 లక్షల? కమ్ ఆన్ డామ్ ఇట్, ఓన్లీ 25 lakhs. Look, I told you so many times not to waste my time. శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా. 25 లక్షల రూపాయలు ఇడికి శనగలా? ఓరి నాయనో. సార్, లండన్ లో మన మెరీన్ హోటల్లో లాభం 2 కోట్లు. ముష్టి 2 కోట్ల, 4 కోట్ల అంచనా వేశాం. అంటే 2 కోట్ల లాభం కాదు, నష్టం. వారి నాయనోయ్, కోట్లంట్రా బాబోయ్. వస్త్రా. దుబాయ్ లో హోటల్ ప్రపోజల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు షేక్ ముజిన్ సాహిబ్ నమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఎవరిని అడిగించావు? ఇంపాసిబుల్. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. టుడే ఇస్ మై డాటర్స్ బర్త్డే. డామ్ ఇట్, కమ్. ఈ ముష్టి వేదం లిఫ్ట్ ఎక్కాడు. నేను ఎన్ని అంతస్తులు ఎక్కాలో ఏమిటో. ఎలాగైనా వీలు చేసుకోండి, లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్. నాన్ సెన్స్. నా ఒక్కగానొక్క కూతురు 18వ పుట్టినరోజు. దట్ ఈస్ హర్ 18th బర్త్డే. కోట్లు నష్టపోగలను గానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా. కమా. ఓరి దేవుడోయ్, కోటేశ్వర, ఒక్కతే కూతురు. మీరిక్కడ అయిపోతే ఎలాగండి? పదండి పదండి, మీ కాబోయే వియ్యంకుడు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా విజయంకుడు ఇక్కడ ఉన్నాడయ్యా. అంటే ఏమిటి? ఈ కోటీశ్వరుడితో సంబంధం? అవును. పిచ్చెక్కిందా? వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు. అత్యాసలకు పోకుండా పదండి. పంతులు, ఈ రాయుడు సంగతి నీకు తెలియదయ్యా. ఇన్నాళ్ళు ఏ మైసూరు మహారాజు కోసమైతే వెతుకుతున్నానో వాడి వాళ్ళ నా కంటపడ్డాడు. ఇప్పుడు ఈ బికారిగాడు ఎన్ని నీచ పనులు చేసైనా సరే నా కొడుకుని ఈ కోటీశ్వరుడికి అల్లుణ్ణి చేసి తీరతాడు, తీరతాడు, తీరతాడు.
కబూల్ బాబు. దండాలు బాబు. మీలాంటి రుణపట్టి రుణం పొందుతున్నాం బాబు. పెద్ద జాగీర్దార్ వంశమై ఉంటుంది. అలాగే కమా కమ్ 1 2 3 4 5 కుక్కలోని రేట్ ఎంతరా? 500 ఇవ్వండి. 500 నాకు ఇస్తే 50 రోజులు కుక్కలాగా యాక్టింగ్ చేస్తానయ్యా. కుక్కలా యాక్ట్ చేసే మనుషుల కంటే కుక్కల రేట్ ఎక్కువ అండి. 1000 రూపాయలు ఇవ్వయ్యా. తమరెవరు బాబు? సెక్రటరీని. ఎవరికి? తమకే. అబ్బా, చిరంజీవి గారు నా కోసం షూటింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారయ్యా. అయిపోయాను రా, లూటీ అయిపోయాను. 4 కుక్కల్ని పెంచుకోవడమో, ఎక్స్ట్రా వేషాలు వేసుకోవడమో, యాక్టర్ దగ్గర సెక్రటరీగా ఉండటమో లాభంగా ఉండేట్టుగా ఉంది. దానికి కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలండి. మరే ఏమండి, డ్రామా కంపెనీలో ఏమైనా చేరారా? ఆ కుక్కలేమిటి, ఆ సెక్రటరీలు ఏమిటి, మీ కూని రకాలేమిటి? బిజినెస్. ఏం బిజినెస్? అది ఒక గొప్ప బిజినెస్. ఇందులో వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి, వేలిపోతూ ఉంటాయి, కోట్లు వస్తూ ఉంటాయి. ఏంట్రా? మన కాలేజ్ ఛాంపియన్ హర్షత్ తో ఛాలెంజ్ చేసి ఏమైతే అడుగుతున్నావా? ఏమిటి, నేను హర్షత్ తో ఛాలెంజ్ చేశానా? కాలేజ్ అంతా అట్టుడికినట్టు ఉడికిపోతాం గురు. బాక్సింగ్ పోటీల్లో హర్షద్ కాలికి కాలు, కీలు కీలు ఎరగొట్టడం ఖాయం. ఇది ప్రశాంత్ ఛాలెంజ్. బాక్సింగ్ హీరో ప్రశాంత్, బాక్సింగ్ హీరో హర్షద్. ఏం గట్స్ గురు నీవి. ఫ్రెండ్స్, ప్రశాంత్ సచ్చిన స్టైల్ గా వస్తాడు. ఏమిటి మీరు వాగేది? నేను ఆ పోస్టర్లు వేయించలేదు. ఏనుక్కి చావొస్తే ఎలుకలా కిలకలాడుతుంది, ఎలుక్కి చావొస్తే ఏనుగు కళ్ళు కొరుకుతుంది. ప్రశాంత్ వీపు విమానం మోతే. ప్రశాంత్, ఈ వీపి విమానం మూత మోగడానికి వీల్లేదు. ఈ కటౌట్లు మేము తగలపెట్టేస్తా, పట్టుకో. వద్దు, ఆ పోస్టర్లతో పాటే నా పరుగు తగలబడిపోకూడదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమిటి నువ్వు చూసేది? నీ బొంద. మేము చూస్తాం నీ శవాన్ని మోసుకుపోవటం. థ్యాంక్ యూ. 3 సంవత్సరాలుగా మన కాలేజీలో తిరుగులేని బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ హర్షద్. పోతే ఇతని పేరు ప్రశాంత్. హర్షద్ తో సవాల్ చేయడం గొప్ప సాహసమే గాని పాపం ప్రశాంత్ కు ఒక చివరి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఘోరమైన అవమానం నుండి తప్పించుకోవాలని అనుకుంటే ప్రశాంత్ ఈ పోటీ నుండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. గురు, వాడిని చూస్తుంటే కరాటే కుంఫు స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్, పారిపో. కానీ ఒక షరతు, మనందరి సమక్షంలో హర్షద్ కాళ్ళ మీద పడి ప్రశాంత్ క్షమాపణ చెప్పుకోవాలి. ఓకే, నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. కానీ నాది కూడా ఒక షరతు. మిస్ దివ్యకి దమ్ముంటే నా షరతు కూడా అంగీకరించాలి. ఏంటా షరతు? నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరో షరతు, ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి. మిస్ నిమ్మి. అలాగే, కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంతసేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి.
ఇప్పుడు అంగీకరించిన షరతు ప్రకారం మన కొత్త ఛాంపియన్ ప్రశాంత్ మిస్ దివ్యను మన అందరి ముందు ఘనంగా ముద్దు పెట్టుకుంటారు. రాండి దివ్య గారు, దయచేయండి. ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. హే తొలి ముద్దనేది ఒక మధురమైన ఊహ. దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్ళతో పంచుకోను. మనసైనా ముద్దైనా మనసు ఇచ్చిన వాళ్ళకి, మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్. బాబు రమేష్, గుడికి వెళ్తున్నావా? అవునమ్మా. దివ్య పెళ్లి విషయం ఆలోచించావా? డాడీ, నాకు అర్జెంటుగా బుల్లెట్ కావాలి. బుల్లెటా? అది నీకొద్దమ్మా, అది కుర్రాళ్ళ బండి. ఓ డాడీ, నేను అడిగేది రివాల్వర్ లో బుల్లెట్. నీకెందుకే దివ్య? నేను వాడిని విడిచిపెట్టన్నానమ్మా. వాడిని రివాల్వర్ తో చంపేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టు. విన్నావుగా, నీళ్లు బాగా మరగబెట్టి. ఏం జరిగింది చెప్పు. వాడేమో నన్ను అందరి ముందు అవమానం చేశాడు. అవమానం అంటే? అందరి ముందు నన్ను గట్టిగా పట్టుకుని పట్టుకుని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అమ్మో, ఇది చాలా అవమానం. నువ్వు ఆగరా, అమ్మాయిని చెప్పని. హలో అంకల్. హలో హర్షద్, బాగున్నావా? అరే, ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. మరి ఆ పెదాలు చెరుకు గానుగలో వేసినట్టు అలా నలిగిపోయాయేమిటి? అది బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటేను. అన్నట్టు మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. ఐ సీ. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను అలా గుడికి వెళ్ళొస్తాను. రాయుడు గారు వచ్చారు, రాయుడు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. నమస్కారం, నమస్కారం. తమరు లేకపోతే మాలాంటలో బతుకులు ఏమైపోవాలా? అంత మాట అనకండి అన్నయ్య గారు. నేను మీకంటే పరమ బీద బికారిగాండి అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత డబ్బిచ్చాడో నాకే తెలియదు. కానీ పెద్దది నాకు రెండే చేతులు ఇచ్చాడండి. అదే భగవంతుడు నాకు 5-6 చేతులు ఇచ్చుంటే మనస్ఫూర్తిగా నా ఆస్తినంతా మీకు అందరికీ దానం చేసి ఉండేవాడిని. ఏమిటో దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఆ పుణ్యాత్ముడికి అన్ని ఉండి కూడా మనలాంటి పేదల మీద ఎంత ప్రేమ, ఎంత దయ. అమ్మా, నాకు నువ్వు ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు అన్ని ప్రసాదించావు. కానీ ఇది నీకు న్యాయమా చెప్పు? ప్రతిరోజు నీ గుమ్మం ముందు ముష్టివాడిలా నిలబడుతున్నానే, గుండెలు బద్దలయ్యట్టుగా మొర్ర పెట్టుకుంటున్నానే. అమ్మా, నేను నిన్నేమన్నా మళ్ళడిగానా, మాన్యాలు అడిగానా? నాకు ఉన్నది కూడా వద్దు అని అందరికీ దానం చేస్తున్నానే. నట్టింటూ కళకళలాడుతూ తిరిగే కోడల్ని ప్రసాదించమన్నాను. కట్ట కానుకలు కూడా వద్దు 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 అని అందరికీ చెబుతూనే ఉన్నాను కదా. తల్లి, ఆ లక్ష్మీదేవి లాంటి కోడల్ని నాకు ప్రసాదించు తల్లి. అమ్మా,
సారీ సార్, టైర్ పంచర్ అయింది సార్. స్పేర్ టైర్ లేదా? ఇది కూడా పంచర్ అయింది సార్. ఓ మై గాడ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, మీ కార్ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ నా కార్ లో డ్రాప్ చేస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను చూసుకుంటాను. నాకు ఇందులో శ్రమ ఉందండి, మోసేది కారే కదా, పైగా అర్జెంట్ పని ఉందంటున్నారు. ప్లీజ్. చెవుల పిల్లి, ఇడ్లీ వడ మిరపకాయ బజ్జీలు మొత్తం పార్సల్ చేసాయి, పొట్ట పగిలిపోవాలి. అలాగే తీసుకో. ఏట్రా 100 రూపాయలు తెచ్చావు, ఎక్కడైనా జేబు కొట్టావా? నీ తల చేపు కొట్టాను. వారని అవ్వ, నీ కోపం కూడాను. రే ఈ నోటి చల్లదు. ఒకేపు తెల్లకాయతాం, ఒకే బతుకాయతాం. ఇంకోసారి వచ్చావంటే పోలీసులు పట్టుతా. ఎలా మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని. అవునండి, ఆ పేదవాళ్ళకి నా పైన అభిమానం అటువంటిది. కాకపోతే వారానికి 5-10 లక్షలు దానం చేసినంత మాత్రంతో దేవుణ్ణి అయిపోతా చెప్పండి. ఇదిగో డ్రైవర్, కార్ స్పీడ్ గా పోనీ, అయ్యగారికి అర్జెంట్ గా మీటింగ్ ఉంది. కాలు చేసి మీరు కొడతావరా? మమ్మల్ని మోసం చేస్తావరా? దొంగ నోట్లు ఇస్తావరా? ఇంతకు ముందెప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఏం బిజినెస్ చేస్తున్నారు? బిజినెస్ పాడా ఏదోనండి, 5-10 బట్టల మిల్లు ఉన్నాయి. సింగపూర్ లో షిప్పింగ్ కార్పొరేషన్, ఒక చిన్న ఎయిర్ టాక్సీ, అమెరికా జపాన్ లో చిన్న చిన్న కార్ల ఫ్యాక్టరీలు. ఏదో బండి నడిచిపోతుంది. బండి నడిచిపోతుందా? అలా తమాషాగా మాట్లాడతారే. ఈ రోజు సాయంకాలం మీ ప్రోగ్రామ్ ఏంటి? వేరే ప్రోగ్రామ్ ఏం లేదండి. పార్క్ హోటల్లో డిన్నర్. ఓకే. లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్ రాయుడు గారు. ఏమిటిది? ఇతను చాలా కరెక్ట్ అయిన మనిషే. తనతో టైం అంటే టైమే. ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా? అదిగో వస్తున్నారు. చెప్పిన డైలాగులు నీకు గుర్తున్నాయి కదా, అదేడుతున్నాను. అలాగే అలాగే. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? పంతులు, నన్ను అర్థం చేసుకోవా? నన్ను ఒక గాడిద కిందను, కక్కుర్తి వద కిందను చమ్మకడతావా? పాల్వా. రాయుడు గారు, ఏమిటి సమస్య? చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు. కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు? ఈ పంతులకి ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను. కేవలం గుణవంతురాలైన కొడలే కావాలి, కట్టుగుడలతో వచ్చినా పర్వాలేదు, కట్న కానుకలు అక్కర్లేదు అని. మరి ఇప్పుడు ఎవరో కోటీశ్వరుడి కూతురిని తీసుకొస్తున్నాడండి. అంటే ఆ కొడుకుని డబ్బుతో కొనాలనే కదా? అయ్యా, డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి. రాయుడు గారు, మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. చెప్పండి గుప్తా గారు. అనుకోవటం ఏమిటి? అది మీ జన్మ హక్కు. మీకు కావలసిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఎవరండి? ఎవరండి? ఎవరండి గుప్తా గారు? దయచేసి చెప్పండి, సత్యదాకా మీ మేలు మర్చిపోను. ఈ అభాగ్యుడి కూతురు. మీ అమ్మాయా? రాయుడు గారు, మాట్లాడరే. ఇది నా ఆలోచనే, అంత బలవంతం లేదు. ఐ నాట్ ఫోర్సింగ్ యూ. గుప్తా గారు, ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్. బాయ్. మనం విజయంకులం కాబోతున్నాం కాబట్టి. మీరు భలే తమాషా చేస్తున్నారు చూడండి. ఇదేనండి పిల్లిని సంఖలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే. పంతులు, వెంటనే జాతకాలు చూసేసా. జాతకాలు కలిసాయంటే అన్ని అన్ని కలిసాయి. అయ్యా, దొరికింది దొరికింది, మహాజాతకం. మహాప్రభు, ఇలాంటి అపూర్వ జాతకాలు శ్రీరాముడికి సీతమ్మ వారికి కలిశాయి, నాకు మా ఆవిడకు కలిశాయి. ఇప్పుడు ప్రశాంత్ బాబుకి దివ్యమ్మకి కలిశాయి. ఓయే ఓయే ఉవ్వా అంటే ఒంటరిగా ఉన్నానే గువ్వా అని. ఆడవాళ్ళని ఎగతాళి చేయడం ఈజీయా మ్యాన్. నీకు దమ్ముంటే నాతో డాన్స్ చేసి చూపించు. నీ మొహానికి దమ్మొకటి, పనికిరా నీలాంటి వాళ్ళతో నేను పెట్టుకోను. నువ్వు మగాడివైతేగా పెట్టుకోవడానికి. గుడ్ ఈవినింగ్ సార్. రండి కూర్చోండి, అయ్యగారు ఇప్పుడే వచ్చేస్తారు. అట్టగే. నాన్న, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుందామని. మాడు పగల కొడతా, ఓవర్ యాక్టింగ్ చేయబోక. నేను నానా పిల్లి మొక్కలు వేసి సంబంధం సెటప్ చేశాను. నువ్వు నాశనం చేయడానికి వీల్లేదు. రా. అది కాదు నాన్న, అమ్మాయిని చూడనైనా చూడకుండా పెళ్లి ఎలా చేసుకోమంటారు? నీ ఫాదర్ ని
నేను అలాగే చేసుకున్నాను, నువ్వు సన్నివి, నువ్వు కూడా అలాగే చేసుకుంటున్నావు. నేను చేసుకోను. చెప్పు తీసు కొడతా. నేను వెళ్ళిపోతాను. వదలన్నా. ఎందుకు చెప్తాను నేను? హాయ్ రాయుడు గారు. చిచ్చుబుచ్చే, నా కన్నబుచ్చే. ఏమి తండ్రి కొడుకుల అనుబంధం? ఏమీ లేదండి, ఈ వాతావరణం చూసేటప్పటికి మా అబ్బాయిని ఎందుకో ముద్దు పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. మా అమ్మాయి దివ్య. నువ్వా? డాడీ, నా పెళ్లి ఇతనితో చేయాలనుకుంటున్నారా? ఈ బేవర్స్తోనా? ఇతనికి మన నాన్సీని ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నేను ఒప్పుకోను. నేను ఆ కుక్క పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే కానీ నిన్ను మాత్రం చస్తే చేసుకోను. నాన్న, ఇలాంటి కురివిదేంతో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా మీరు? ఆగు, ఆగు, ఆగు. ఆహా, ఆహా, ఒకరినొకరు ఇంత గొప్పగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలస్యం దేనికండి? యు షట్ అప్. మా నాన్నగారిని షటప్ అన్నావంటే జాగ్రత్త. దివ్య, ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? షటప్ అంటా నానమ్మా, నీకేం తెలీదు. ఈ కుర్రాడు 1వ నెంబర్ బద్మాష్ లుచ్చా. నువ్వు మహా పంచదార గుడికే కదూ. చిపా. ప్రశాంత్, ఏమిటో ఇది? నేను ఎంతో కష్టపడి వ్యవహారం ఇంతవరకు తీసుకొస్తే దాని కష్టం పాడు చేస్తావా? నా మాట వినరా? మీరు తప్పకుండా ఈ మోహిని పిశాచం అంతు చూస్తాను. ఏమిటి? నన్ను మోహిని పిశాచ్ అంటున్నావా? Yes. You bloody ass. అన్నా, నేను బ్లడ్ చేస్తా. వద్దమ్మా, నిన్ను. మా నాన్నగారిని ఇంత పని చేస్తావా? ఇప్పుడు చూడు. రాయుడు గారు. డాడీ, దెబ్బకు దెబ్బ ఎలా ఉంది? డాడీని తప్ప చేస్తావా? Bloody rascal. మహంకాళి గుడ్ల గూబ. నేను గుడ్ల గూబనా? ఏయ్, నిన్ను. ఏయ్, దివ్య, నా సంగతి నీకు తెలీదు. నాతో పెట్టాడు. ఏమండి, గుప్తా గారు? అమ్మో! అయ్యో, మీరు కాసేపు మాట్లాడకుండా పడుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. నాకు వచ్చే కోట్లు నష్టం చేశాడు. కుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని మట్టికాయలు కొట్టి వెనక్కి పంపించేశాడండి. అవలేదా? కానండి, వాడిని వదిలిపెట్టను. వచ్చేసాడు, నాకేం వదిలేదు. నమ్మక ద్రోహి, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, వీడిని చంపేస్తాను, చంపేస్తాను. ఊరుకోండి. నన్ను చంపాల్సిన అవసరం లేదు నాన్న. ఉందిరా, ఉంది. అనవసరంగా మిమ్మల్ని గుర్తిస్తారు. కాకపోతే మీ సంతోషం కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ కత్తింత వరకు వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పళ్ళు, కోళ్లు, ఇంకా ఏమేమో కోసింది. ఇప్పుడు దీంతో నా పీక్ కోసుకుంటాను. ఆగు బాబు, వద్దు బాబు, వద్దు. నన్ను ఆపక, మా ఆపక, నన్ను సుఖంగా చావని. ఎవరిని రాను బెదిరించేది? నన్ను వదిలిపెట్టమ్మా. ఇది మరీ గౌరవం అండి. ఇట్లాంటి తండ్రి కొడుకులు ఎక్కడన్నా ఉంటారా? ఇట్లాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి తీరుతాను. ఈ జన్మలో జరగదు. ఆ పిశాచిని నేను పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకోకపోతే నీ బాబు చేసుకుంటారు. శుభం, అయితే మీరే చేసుకోండి. అట్లాగే. లక్, ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు చెప్పినట్టు తలలోపే రకం కాదు. నేనేమో మా అమ్మాయిని బలవంత పెట్టలేను. లుక్, ఐ కాంట్ ఫోర్స్ దివ్య. యా, ఐ కెన్ ఫోర్స్ దివ్య. యా, ఆ సంగతి కాదండి, నేను సరి చెప్పుకున్నాను. ప్లీజ్. రాయుడు గారు, మా అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నెమ్మదిగా మాట్లాడొచ్చు. రిలాక్స్ యార్. వాట్ రిలాక్స్ యార్? 1 పెగ్ విత్ సోడా? నో, ఫుల్. మన ఏం జరిగిందో తెలుసా తమాషా? ఏమిటే? ఒక పిట్టల ద్వారా పెద్ద పోసు పెట్టుకుని మహా ఊపుగా వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ తర్వాత ఏం జరిగిందే? జరిగేదే ఉంది. అతగాడి మొహం చూసి నా కుక్క పిల్ల కూడా వద్దు పొమ్మంది. దివ్య, నీకు తగిన శాస్తి చేయకపోతే నా పేరు ప్రశాంతే కాదు. సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా సిగ్గు? One, two. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఇక జన్మల తోకాడించిన దివ్య నీ దగ్గర
ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రశాంత్, నీ రూమ్ నెంబర్ 9 వచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? ఏమిటిది? ఏంటా? చెప్తా. వదలు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ కాపాడండి. Save me. ప్లీజ్ వదలు. తలుపు తీయండి. ఓపెన్ ది డోర్. క్లియర్గా తలుపు తీస్తారా లేదా? బ్రేక్ ది డోర్. కమ్ ఆన్, క్విక్. ప్రశాంత్, no. ప్లీజ్ no. సార్, ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు కానీ రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. నో, అబద్ధం సార్. నేనేం చేయలేదు. అసలు ఆ అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. ఇది దివ్య గది. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో చూడొచ్చు. ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. గెట్ ఇన్సైడ్ ఎవ్రీబడి. Six to 9, 9 to 6. నువ్వేగా మానభంగం నింద వేశావు. ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తాను మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. నా వంట మీద చేసావంటే జాగ్రత్త. క్షమించి నన్ను విడిచిపెట్టు. దయచేసి ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. నీకు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్. నన్ను చెయ్యొద్దు, ప్లీజ్. నన్ను విడిచిపెట్టు. నన్ను క్షమించి వదిలే. ప్రశాంత్, దయచేసి నన్ను వెళ్ళని. ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో? నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను. నీ శీలాన్నే కాదు, నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను. గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తర్లయ్యాయో, అలాంటిది ఎంత సులువుగా అనగలిగావు నేను నిన్ను మానభంగం చేయబోయానని. నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో, ఎందరి దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య.
నువ్వు నా మానాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మానభంగం చేశావు దివ్య, మానభంగం చేశావు. కానీ నేను తిరిగి ఆ పని మాత్రం చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషితో వేళాకోళం ఆడతానే కానీ మనసుతోనూ మానంతోనూ ఆడలేను. అది నాకు సాధ్యం కాదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళిపో. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు. ఎందుకంటే అందరూ ప్రశాంత్లా ఉండరు. ఐఎమ్ వెరీ సారీ ప్రశాంత్. దివ్య, నువ్వు చేసిన పనేం బాగోలేదు. సరదాకి నువ్వు చేసిన అల్లరి వల్ల ప్రశాంత్ బ్రతకంతా బూడిదై ఉండేది. ఇంకోసారి అలా చేయకు. బీ కేర్ఫుల్. సారీ ప్రశాంత్. ఎక్స్క్యూజ్ మీ. దివ్య చాలా బాధపడుతుంది. నిన్న ఒకసారి ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి రమ్మంది. నేను రానని చెప్పు. దివ్య అతను రానంటున్నాడే. అమ్మో, ఖచ్చితంగా ఇదేదో పాడు కబురు అయి ఉంటుంది. సార్ తమరు ఇంకా దీపావళి మామూలు ఇవ్వలేదండి. ఉండవయ్యా, నేను ఇక్కడ డేరా తెచ్చుంటే ఇప్పుడు నీకు దీపావళి మామూలు జ్ఞాపకం వచ్చిందా? భగవంతుడా, ఇందులో ఏ చావు కబురు లేకుండా చూడండి ఆయన. అయ్యా ఏమైంది? అమ్మగారు త్వరగా రండి, అయ్యగారికి ఏదో అయిపోయింది. ఏమండి? ఏమైందండి? ఏమండి? నా పేరు కోటీశ్వరరాయుడే కదా, నాకు ప్రశాంత్ అనే కొడుకున్నాడు కదా. ఏ విధవన్నా నన్ను విధవం చేయడానికి టెలిగ్రామ్ ఇచ్చాడేమో చదువు. అయ్యో, ఇది వెధవ టెలిగ్రామ్ కాదండి. మన ప్రశాంత్ దివ్య పెళ్లికి అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన టెలిగ్రామ్. నేను నమ్మను. 101 సార్లు చదివినా నేను నమ్మను. మీరేది నమ్మరు. నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లికి అంగీకరిస్తూ ఇచ్చే టెలిగ్రామే ఇది. ఏంటి గారు, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటంటే, ఏదైతే జరగదనుకున్నామో అదే జరుగుతుంది. పాము కప్ప పాట పడుకుంటున్నాయి, నిప్పు నీరు నేస్తం చేసుకుంటున్నాయి. మన పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అంటారేంటంటే, ఇదిగో టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. అయితే వెంటనే ప్రధానానికి ఏర్పాటు చేద్దాం. రాయుడు గారు, దివ్య నా ఒక్కగానొక్క బిడ్డ. తల్లిని తండ్రిని నేనే పెంచాను. నా కళ్ళు తీసి మీ చేతుల్లో పెడుతున్నాను. అది గుర్తుంచుకోండి. మీరేం బాధపడకండి గుప్తా గారు, ఆ కంటిని నా రెప్పలా కాపాడుకుంటాను. ఎరా గోవిందరావు, ఈయన మా వియ్యంకుడి గారు, కోటీశ్వరరాయుడు గారు. రాయుడు గారు, మా చిన్ననాటి స్నేహితుడు గోవిందరావు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. దివ్య నాకు కోడలు కావాల్సింది. మీ అదృష్టం బాగుండి మీ కోడలు కాబోతోంది. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అదే ఏదో సభలోనో ఓపెనింగ్ లోనో చూసుకుంటారు. అరే గోవిందు, ఈయన పైకి తేలరు గాని అబ్బోబో హీస్ 2 in 1. కనపడేది ఒక రకం, కనిపెడితే మరో రకం. ఈజ్ ఎ బిగ్ మ్యాన్, బిగ్ షాట్. అదే కాదు కానండి, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని ఇప్పుడే పేపర్లో చదివా. ఏమిట్రా? ఎక్స్క్యూజ్ మీ. గుప్తా, వీరిని గురించి నీకు పూర్తిగా తెలుసా? అరే, తెలుసుకోవటం ఏమిటి? టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, మెడికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. హీస్ ఎ బ్లడీ మల్టీ మిలియనీర్ యార్. మీరు గోవిందరావు గారు, మాతో పెగ్గు తీసుకోండి. మీ జాతకం అద్భుతం. త్వరగా పెళ్లి అవుతుందిలే. ఆహా, మంచి హస్బెండ్ వస్తాడు. తాళి చెక్కర్లేదు గోవిందరావు గారు, మీరు చూస్తారు. మీరే కాదు, ఈ భూ ప్రపంచం మొత్తం గుడ్డులో పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు, అంతకంటే పెద్ద మహారాజుకి
అల్లుడిని చేస్తాను, చేసి తీరుతాను. నువ్వు నీ కూతురు క్షమం కోరుకునేవాడివైతే ఈ ప్రధాన కార్యక్రమం వెంటనే ఆపు చేయాలి. గోవిందరావు, గృహలో ఉండే మాట్లాడుతున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నీకు స్పృహ వచ్చేసరికి ఈ కోటేశ్వరాడి నిన్ను పిచ్చగాని చేస్తాడు. వాడు చెత్త సామాన్లు బట్టి కొట్టువాడు కాదు. చెప్పు. నిజమే, పాత సామాన్లు అమ్ముకునేవాడే. రాయుడు, మీరా బాబు గారు అలా పిలవకండి. రండి, ముహూర్తం టైం అయింది. అవునవును, నాకు అదే అనిపించింది. జరగాల్సింది సరిగ్గా ముహూర్తానికి జరగవలసిందే. ఈలోగా గెస్ట్లందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి. రండి. వద్దులేండి, నాకు సిగ్గేస్తుంది. అప్పుడే సిగ్గంటే ఎలా? రండి చెప్తా. ఫ్రెండ్స్, మీరంతా రావడం నాకు సంతోషంగా ఉంది. అసలు కార్యక్రమం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది. కోటీశ్వర రాయుడు గారిని మీకు పరిచయం చేయటం. అతి సామాన్యంగా కనపడే ఈయన గొప్పతనం 2 ముక్కల్లో చెప్పాలన్నా తెల్లారిపోతుంది. గుప్తా గారు, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ముందు ముహూర్తం కానిద్దాం, టైం అయిపోతుంది. లేదు లేదు, ఇప్పుడు ముహూర్తం తన్నుకొస్తుంది. సో కోటీశ్వర రాయుడు, మీరు చెప్పిన ప్రకారం టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, విదేశాల్లో వ్యాపారాలని చెప్పారు. కానీ నిజానికి నీకున్నది 2 చెత్త సామాన్ల బడ్డీ కొట్లు మాత్రమే. చెత్త బడ్డీ కొట్టంటే పాత సామాన్లు కొంటామండి, పాత పేపర్లు కొంటామండి, దుప్పట్ల బ్లేడ్లు కొంటామండి అని వీధి వీధి తిరిగి చెత్త సరుకంతా కొని వాటిని మారుబేరానికి అమ్ముకునే కోటీశ్వరరాయుడు గారు మీరు. ఈ చెత్త బడ్డీ శ్రీమంతుడు ఎంత గుండెలు తీసిన బంటంటే మాయమాటలు చెప్పి మైసూరు మహారాజును మించిన మహారాజుతో బియ్యముండాలనుకున్నాడు. గారు, నన్ను మీరు ఇంతమంది ముందు ఘోరంగా అవమానిస్తున్నారు. ప్లీజ్, మానం ఉన్నవాడికి అవమానం. నీకేంటి గుప్తా? ఇంకా వినండి. పన్నిన కుట్రతో నా బిడ్డ ఇతని కోడలైతే మొత్తం నా ఆస్తినే కైవసం చేసుకోవడానికి పథకం వేశాడు. నన్ను బికారిని చేసేవాడు. గుప్తా, ఇంకొక్క మాట మాట్లాడేవో ఈ విషనాగు మన ఇద్దరిని కబళించాలని చూశాడమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ బతుకు నాశనం కాకుండా లాస్ట్ మినిట్ లో నుండి నేను రక్షించుకోగలిగానమ్మా. గుప్తా, ప్రపంచం మారిపోవచ్చురా, నక్షత్రాలు గతులు తప్పచ్చు, భూమి ఆకాశాలు ఒక్కడి కావచ్చు, కానీ ఈ రాయుడు నువ్వు కొట్టిన చంపదమ్మ మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. బ్రతుకంతా గుర్తుంచుకుంటారు. నీ అంతు చూస్తాను రా. నోటది వర్మ సార్. బక్షి అండ్ సక్సేనా కంపెనీకి వాళ్ళ ప్రపోజల్ మనం అంగీకరించినట్టు లెటర్ రాయి ఇమ్మీడియట్ గా. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes? ఎవరో ప్రశాంత్ అటు మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలంటున్నారు. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ జన్మలో ఆ ప్రశాంతులను కలవటానికి వీలేదని చెప్పగీత. ఓకే సార్. వర్మ సార్, ఏం చెప్తున్నాను? బక్షి అండ్ సక్సేనా కంపెనీ గురించి. ఆ ప్రపోజల్ లో నాకు ఇప్పుడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని రాయ్. అలాగే సార్. సార్ 1 సెకండ్ సార్. ఒక్క సెకండ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం అని కూడా రాయ్ వర్మ. ఓకే సార్. మా నాన్నగారి మీద కోపం నా మీద చూపించడం న్యాయమా సార్? అసలే ప్రపోజల్ అనుమతించడమే పొరపాటును గుర్తించాం. వాళ్ళు మాయగాళ్ళు దగులు బాజీలని తెలిసింది. రాయాలా సార్? పుట్ ఇట్ డౌన్ వర్మ. ఓకే సార్. దివ్య గురించి కొంచెం ఆలోచించండి సార్. ఆమె బ్రతుకు అన్యాయం చేయకండి సార్. అడ్డమైన వాళ్ళ సలహాలు నాకు అవసరం లేదని రాయి వర్మ. ఓకే సార్. సార్ అండి రాసావా? ఓకే సార్. నా మాట కూడా కాస్త వినిపించుకోండి. ప్రపంచంలో మీ అనుమతి ఆశీస్సులు లేకుండా చాలా పెళ్లిలు జరుగుతున్నాయి. అలాగే మా పెళ్లి కూడా జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వర్మ, ఇది మీరు రాయనక్కర్లేదు, ఎందుకంటే భగవంతుడే రాసి పెట్టాడు. చివరికి నీ అసలు రంగు బయట పెట్టి కాకి కడుపున కాకే పుడుతుందని కోకిల పట్టదని నిరూపించావు. ఇంకా ఎక్కువ వాగావు పెళ్లి కాదు, నీ పెద్ద కర్మ జరుగుతుంది. సార్, మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను. మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మర్యాద రక్తంలో ఉంటుందిరా. చెత్త సామాన్ల వ్యాపారం చేసి చేసి నీ బాబుది నీది చెత్త రక్తం అయిపోయిందిరా. గుప్తా గారు, ఇంతవరకు మిమ్మల్ని చాలా గౌరవించాను. ఇప్పుడే తెలిసింది మీరెంత నీచమైన మనిషి.
హలో పోలీస్ స్టేషన్. లేరా? ఏమిటిది? ఇది ముఖమా? ఒకప్పుడు ముక్కు నోరు ఉన్న చంద్ర వంక, ఇప్పుడు చీకేసిన తాటి టెంక. ఎలా ఉంది మన కవిత? నాకేమిట్రా? అర్థమైంది అర్థమైంది, దీనికి నువ్వే కారణమని. చెప్పకనే చెప్తుంది దెబ్బతిన్న వీడి ముఖం. నీ కోపాన్ని నాతో పెట్టుకోవద్దు, గొడవలు అయిపోతాయి. నేను అసలే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇన్స్పెక్టర్ని, పేరు మహాకవి. వీడే ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వచ్చి గూండాయిజం చేస్తున్నాడు. అరెస్ట్ దిస్ రాస్కల్. అలాగే అలాగే, రౌడీజానికి వంగదు నా హెడ్. స్టేషన్ కి రా, లాకప్ లో తినిపిస్తా తిరుపతి లడ్డు. నాతో పెట్టుకోవద్దు, నా పేరు మహాకవి. ఏంటి, ప్రశాంత్ ని మా డాడీ అరెస్ట్ చేయించారా? పద స్టేషన్కి వెళ్దాం. లాభం లేదు, ఇవాళ రేపు సెలవు. సోమవారం దాకా బెయిల్ మీద విడిపించడం కుదరదు. అంటే 2 రోజులు ప్రశాంత్ స్టేషన్ లో ఉండాలా? ఎవరు నువ్వు? ఎంతమ్మా వయసు? ఉంటుందా 17? ఆత్మహత్య నేరం తల్లి. అరెస్ట్ చేయండి సార్, నేను మీతో పాటు స్టేషన్ కి వస్తాను. నాను అరెస్ట్ చేయను నేడు. బాగుంది నా మూడు అంటున్నాడు మహాకవి. ఓహో, ఆగండి. ఏం చేస్తే మీరు నన్ను అరెస్ట్ చేస్తారు? అలా దిబ్బ మొహం వేసుకొని చూస్తావరా నీ అబ్బా? చెప్పరా హెడ్. కూని చేస్తావా? లేకపోతే రేప్ చేయి. లేకపోతే జేబు కొట్టు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ చూసి కొట్టు. భలే దెబ్బ. సార్ ఈ అమ్మాయిని కొట్టేసా, నేను తిరిగి కొడతాను. కొట్టు. సార్ మీరు నన్ను కొట్టారు సార్, నేను తిరిగి కొడతాను. కొట్టు. సార్ వీడు నా ముక్కు పాలు కొట్టాడు. పగలగొట్టించావు వాళ్ళ బాడీలు, తప్పవు నీకు బేడీలు. కమాన్. నేను అసలే చండ శాసనం ఉండవాణ్ణి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. భయంకరమైన రౌడీలతో కబడి ఆడాను. కమాన్. దివ్య, ఇక్కడికి ఎలా వచ్చా? నువ్వెక్కడికెడితే నేను అక్కడికి వస్తాను. ఇందుక అమ్మాయి గారు అరెస్ట్ అవడానికి ఇంత డ్రామా ఆడింది? ఇన్స్పెక్టర్ గారు, గుండె ఎండిపోయిన లోకంలో నిజమైన ప్రేమికుల్ని బ్రతకనివ్వరు. కనీసం మా ఇద్దరిని 2 రోజులైనా ఇక్కడ ఉండనివ్వండి. అనుకున్నాను ప్రేమ చచ్చిందని ఆ మధ్య. మిమ్మల్ని చూశాక తెలిసింది నాది మిథ్య. ఎవడొస్తాడో రమ్మనండి మీ మధ్య. చూపిస్తాడు మహాకవి ఓహో తన విద్య. ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి ఎక్కడండి? అసలు వాడు ఏం నేరం చేశారని వాడిని అరెస్ట్ చేశారు. ముందు వాడిని విడిచిపెట్టండి. ఈ స్మార్ట్ బాయ్ మీ అబ్బాయా? ఆ సిగ్గుమాలింది అక్కడ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. చెప్తూనే ఉన్నాను కదయ్యా అని మిడిగుడ్లు పెడతావు. దివ్య, మా అమ్మాయిని సెల్లో ఉంచిన సంవత్సరం ఎవరిది? ఎవరి పనిది? నాది. స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మహాకవి. ఓహో నువ్వు ఓహోహో ఆహాహో ఎవరికి కావాలి? ముందు మా అమ్మాయిని విడిచిపెట్టు. ముందు నేను వచ్చాను కనుక ముందు మా అబ్బాయిని విడిచిపెట్టు. ముందు మా అమ్మాయిని. మా అబ్బాయిని. ముందు మా అమ్మాయిని. ఆర్డర్. మీ అమ్మాయినైనా మీ అబ్బాయినైనా విడిచిపెట్టడానికి శనివారం అయినా ఆదివారం అయినా దొరకదు బెయిలు. తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తప్పదు జైలు. చూసారా అమ్మో, సిగ్గు శరం లేకుండా బరి తెగించిపోయి స్టేషన్ కూడా చూడకుండా ఆ సిగ్గుమాలింది వాడిని ఎలా కౌరించుండదు చూడండి. నీతి జాతి లేని వాడు అతను కొడుకేం చెప్పు ఇన్స్పెక్టర్. వాడు ఒక బద్మాష్ రౌడీ రాస్కెల్, లోపరగాడు. వాడే లోపల కాదు, నీ బాబే లోపరం. నీ తాత లోపరం. నీ తాత లోపరం. నీ ముత్తాత లోపరం. అప్పండి మీరెక్కడున్నారో గుర్తుంచుకోండి. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని బొక్కలో పెడతారు. సుమండి అటు చూడండి, క్షణాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో గడిచిపోతూనే ఉన్నాయి. మీలాంటి తండ్రులు పక్కకి తప్పకుండా మంచిది కదా. ఆపటం మహాపాపం అని తెలిసిన వాడు ఈ మహాకవి. ఓహో చెప్పేస్తాను మిమ్మల్ని. లుక్ ఎట్ పంజరంలో 2 చిలకలు విప్పుకుంటున్నాయి ప్రేమ చిక్కులు.
బయట మాత్రం 2 గుండెలు బాదుకుంటున్నాయి పంది కొక్కులు. ఇన్స్పెక్టర్, మీ కళ్ళ ముందే వాళ్ళు బరి తగ్గించిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఏం తప్పు చేశారని వాళ్ళు? పాప బాబు మీరేం తప్పు చేశారు? దివ్య, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఎప్పటిదాకా నువ్వు చిన్నవాడివని ఊరుకున్నా నీకు ప్రేమ కావాలి కదూ? ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ బ్లడీ లవ్. ఈ రోజు మీరు ఈ కుక్కల బలంతో మమ్మల్ని ఆపొచ్చు, కానీ రేపు మేము కలుసుకోవటం ఎవరు ఆపలేరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రేపు సూర్యోదయాన్ని చూస్తేగా. హర్షద్, మనం అంటే ఏమిటో తెలియజేయి. కమా. జాగ్రత్త, గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళని కొడతాను. కాళ్ళు విరగొడితే చేతులతో పాక్కుంటూ పోతాను, చేతులు విరగొడితే మొంటంతో దొర్లుకుంటూ పోతాను. మొంటెం తల శరీరం ముక్కలు ముక్కలుగా నరిగినా నా హృదయం కొట్టుకుంటూ ప్రశాంతిని చేరే తావ వెతుక్కుంటుంది. ఇంకా వాడి పేరెత్తుతున్నావా? ఇంతవరకు వాడి ఎముకలు మాత్రమే విరిగాయి. నువ్వు ఇంకా ఎలాగే వాగితే వాడిని ముక్కలు ముక్కల కింద నరుకుతాను. ప్రశాంత్ ఒంటి మీద చేయి వేశారంటే మీరు జీవితాంతు కుమిలిపోయేలా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడాలనుందా?
ఎంత పని చేశావు? ఏమిటి ఇదంతా? వద్దమ్మా. వద్దు. దివ్య! 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 వదిలేయమ్మా. చూసారా నేనేం చేయగలను? నా కన్నీళ్లు కూడా చూడలేని మీ చేత నా రక్తం కళ్ళు చూపించాను. చూడండి. దివ్య! దివ్య! అమ్మా, నా తల్లి, నా తల్లి. అది చేసిన నిర్వాహం చాలు, ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అది సరే అంకుల్, దివ్య ప్రయాణానికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే బలవంతంగా పంపిస్తాను. అది చేసిన రగడ చాలు, దాని పిచ్చి పనులతో నేను మెత్తబడతాననుకుంది. ఇడియట్. ఏది ఏమైనా చెత్త సామాన్ల బడ్డీ కొట్టు వాడి కొడుకుతో దాని పెళ్లి తెచ్చినా తిరగనివ్వను. వాడి ఆలోచనలు కూడా దివ్య దరిదాపుల్లోకి చేరడంతో దూరంగా పంపిస్తాను. వెంటనే అమెరికా పంపించే ఏర్పాటు చేయి. నాకు ప్రతి క్షణం గండల్లా ఉంది. ఓకే అంకుల్. అసంభవం. నా నుండి దివ్యని ఎవ్వరూ వేరు చేయలేరు. డాడీ, లీవ్ మీ. ప్రశాంత్, భయంతో చచ్చిపోతున్నాను. నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తున్నారు మా డాడీ. నేను వచ్చేసానుగా, ఏం పర్వాలేదు. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోనే చొరబడతావా? నా కూతుర్ని తాకిన నీ ప్రతి కండరాన్ని ముక్కలు ముక్కలుగా నడుగుతాను రా. నీ చావు నిన్నెక్కడికి లాక్కొచ్చింది. నా ఇంట్లోంచి నీ శవాన్ని బయటికి పంపిస్తాను రా. డాడీ, మాకు మరేం భయం లేదు. మేమిద్దరు ఒకటి అవ్వాలనుకున్నాం, అవుతాం. మాకు కావాల్సింది మేము చేస్తాం, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం. వాళ్ళని క్షమించు. దివ్య నీ శరీరంలోని అణువురా, పరాయి పిల్ల కాదురా. అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అణువు నన్ను అణువు చిత్రహింస చేసింది. నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ
నా గౌరవాన్ని కూలదోసి నా బ్రతుకంతా చీకటి చేసిందమ్మా, చీకటి చేసింది. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే గాని ఈ తప్పుడు మనిషితో 7 అడుగులు నడవకుండా ఆపలేకపోయాను. దాన్ని నా గుండెల మీద ఆడిస్తూ మురిసిపోయానే కానీ అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాను. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా కండ పెట్టి కూడా నా కట్టుకున్న భార్యతో పాటే చచ్చిపోయింది అనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదు, నీతో ఏమైనా చెప్పాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మరో మార్గం కనిపించలేదు. మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మంచి పని చేశావు బాబు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలగడమే అదృష్టం. ఉండండి, హారతి తీసుకొస్తాను. దివ్య, పొద్దున్నే రెచ్చగొడుతున్నావు, ఇక ఊరుకోలేను, రెచ్చిపోతా అంతే. అరే, ఈ గాజులు ఎలా వచ్చాయి? దివ్య, అబ్బో అలాగా, టాప్ సీక్రెటా? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు చెప్పు దివ్య. టాప్ సీక్రెట్ చెప్పవా? నిన్న మీ అమ్మగారు వచ్చారు. సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్య. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఈ అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్య, నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్తు కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగివను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది. నేను చేసింది ఏం బాగలేదు. ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను. పాపం ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే నా చేత్తో నేనే అన్నం తినిపిస్తాను. క్షమించమని అడుగుతాను. చీకటి పడిపోయింది. ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా ప్రమాదం? అలాంటిదేం జరగడానికి వీల్లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. అబ్బా అబ్బా, గట్టిగా నొక్కకే. పెద్దయ్య ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, పనిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో. అదేమీ ఉండదు కానీ నువ్వు పట్టదే. దివ్య, ఎక్కడున్నావు ఇంతసేపు? జవాబు చెప్పు. దివ్య, నన్ను ముట్టుకోవద్దు ప్రశాంత్. నేనేమైపోవాలని అసలు నువ్వు గురించి ఆలోచించావా? దివ్య, దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ప్లీజ్ దివ్య, నా మాట విను. విన్నావు. ఎందుకైనా మనం అందరినీ వదిలేసి వచ్చింది? నువ్వు లేని ఒక్కొక్క క్షణం చేస్తూ బతిక తెలుసా? నేను నిన్ను క్షమించను. ఐ హేట్ యు. ఐ హేట్ యు ప్రశాంత్. సుమంగళి చేతులు ఓసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది. ఐఎమ్ సారీ ప్రశాంత్. వెరీ సారీ. నో, ఐ మస్ట్ ఫీల్ సారీ. మరెప్పుడు నన్ను వదిలి వెళ్ళని మాట ఇవ్వు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరేది ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్. నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యు. దివ్య, పొద్దున్నుంచి భోంచేయలేదు, చాలా ఆకలిగా ఉంది.
ఏంటమ్మా? మా వారు 5 ఫ్లోర్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం వినిపించట్లేదు. ఆయనతో ఒక మాట చెప్పాలి. నువ్వు కాస్త చెప్తావు పెద్దమ్మా? ఏమని చెప్పాలి? ఆయనతో చెప్పు ఐ లవ్ యూ. ఈ మాట చెప్పటానికి నువ్వెంత దూరం రావాలా పిచ్చి పిల్ల? ఓయ్ ముసలాడా! ఏమిటే నా పడుచు పెళ్ళావా? ఐ లవ్ యూ. పోసి నీ సోపు కాకులు ఎత్తుకుపోను. 30 ఏళ్ల నుంచి చెవులు నిక్కబెట్టుకున్నాను కదటే ఈ మాట తింటానికి. పద కొంపకపోదు. ఇది నేననడం కాదు ముసలాడా, కిందనున్న లైలా పైన పనిచేస్తున్న మజునుకి చారవేయమంటున్నది కబురు. పోసింతేనా? 30 ఏళ్ల తర్వాత గుప్పుమని పొంగిందే కోరిక. తుస్సుమనిపించావు కదటే. చెప్తాలే బాబు. ప్రశాంత్, ఏం మావా? మీ ఆవిడ కింద నుంచి ఒక కబురు చెప్పమంటున్నది. ఐ లవ్ యూ. మావా తనతో చెప్పు, ఆ సోకు నాకు భలే ముద్దొస్తుంది. బహుమానంగా ముద్దివ్వడానికి నేను కిందికి దిగొస్తున్నా. ఏమైనా పడుచు పెళ్ళావా? ఏంటి నా ముసలాడా? ముద్దిగటానికి కిందకు వస్తున్నానే. ఎట్టా ఉందే నా సోకు? నీ సోక్కి ముద్దు కావాలా? ఇది అందరి ముందు చెప్పుకు చేసే పని ఏమిటి? పోసిన 10 మంది మనవలకి నాయనమ్మా. నేను కాదే, ఆ పైనున్న మజును కిందనున్న లైలాకి పెడుతున్నాడే ముద్దు. అమ్మా దివ్య, అతను చెప్పమంటున్నాడు నీకు ముద్దివ్వడానికి పైనుంచి కిందికి వస్తున్నాడంట. వద్దు వద్దు, నువ్వు కిందకి రావద్దు. నేను వెళ్ళిపోతున్నాను. దివ్య నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వెళ్ళొద్దు దివ్య, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. డాక్టర్, దిస్ ఇస్ ఎమర్జెన్సీ కేస్. ప్లీజ్ హరి అప్. ఓకే డాక్టర్. డాక్టర్, ప్రశాంత్ కి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కనీసం 1,00,000 రూపాయల దాకా అర్జెంటుగా కావాల్సి వస్తుంది. అమ్మాయి గారు, నాన్నగారు లేరా? నాన్నగారు నాన్నమ్మగారు కాశీ వెళ్ళారు. ఎప్పుడొస్తారో కలదండి. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? దయచేసి నా మాట వినండి. ప్రశాంత్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడున్నాడు వాడు? హాస్పిటల్లో ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకు 1,00,000 రూపాయలు కావాలంటే డాక్టర్లు. ఆపరేషన్ చేయకపోతే ప్రశాంత్ దక్కడు. దయచేసి నా ప్రశాంత్ ప్రాణాలతో దక్కించండి. సరే, మీరు ముందు ఆసుపత్రికి వెళ్ళండి, నేను డబ్బులు పట్టుకొస్తా. పదండ్రా. మావయ్య గారు ఇంకా రాలేదే? వచ్చేస్తారమ్మా, నువ్వేం భయపడకు. ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ? వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైనవాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చెక్కిందా మీకు? ఏమిటండి ఆ మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవి 1,00,000 రూపాయలు. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువుని, నాకు దయ్యం పట్టింది. ఈయన అవడానికి కారణం దీని బాబు. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో నరికి పోగులు పెడతా. ఇవ్వండి, నా మాట వినండి. నోరు మూసుకుని బడివా. తేల్చుకో.
ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసైనా చాలు చూపించండి. చాలి, వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావలేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మగల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తారు. సరే, నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతుగాని. పద. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైనా కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వారికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా చిరుగాలై కొండ కోనల్లో నసిలి చిరునవ్వై పూల గుండెల్లో నదాగాలి. డాక్టర్ గారు, ప్రశాంత్కి ఎలా ఉంది? గండం గడిచిందమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోయింది. దివ్య, దివ్య, డ్రైవర్ మంచినీళ్ళు తీసుకురా. దివ్య, వద్దమ్మా, అంత మాట నేను వినలేను. చెప్పు, నీకు ఈ గతి పట్టి ఎవడు? ఏం గుప్తా గారు, గుర్తుపట్టారా? నేను చెత్త సామాన్లు కొనుక్కుని అమ్ముకునే చిన్న బడ్డీ కొట్టు ఓనర్ని, రాయుణ్ణి. ఆ పిల్లని చూస్తుంటే 5-6 రోజుల నుంచి 4 మెతుకులు తిండి కూడా తిన్నట్టుగా లేదు. ఈయనకి మాత్రం 5 నక్షత్రాల హోటళ్లు 5-6 ఉన్నాయండి. అడ్డి ఈ చిరిగిన గుడ్డలు చూస్తూ ఉంటే ఆడపిల్లకి ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డకు కూడా కరువు అయిపోయినట్టుగా ఉందండి. వీరికి మాత్రం బట్టల మిల్లులు 10-15 ఉన్నాయండి. ఓహో, మీరు పబ్లిక్ కదా, మీకు వీరి గొప్పతనం గురించి ఏమీ తెలియదు. నాకు బాగా తెలుసు. అందుకే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. వంతు చుంచుకోకండి సామ్రాట్ గుప్తా. నీ కూతురు పొజిషన్ చూసి ఏడవండి. అయ్యా, మీకేమీ అర్థం కావట్లేదు కదా. అసలు కథ నేను చెప్తాను. ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి. వాడి మోది తీర్చుకుని దీన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది మాత్రం నన్ను అడగండి. ఫాదర్ కదా, ఆయన బాగా చెప్తాడు. కాకపోతే మీ అందరికీ ఒక మనవి, మీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే ఈ అమ్మాయికి చెప్పి పుణ్యం కట్టుకోండి. డబ్బుకేం లోట్లేదండోయ్. గుప్తధనం ఎంతుందో ఈ గుప్తా గారి ఫ్యామిలీకే తెలియదు. డౌరీ విషయంలో ఏమాత్రం డోకాలేదు. డబ్బు కోసం ఎవడో లేవ తీసుకుపోయి వదిలేసిన దాన్ని కట్టుకోవడానికి మేము డబ్బున్నోళ్ళం కాం, మానం మర్యాద ఉన్నవాళ్ళం. విన్నావుగా గుప్తా గారు, ఇక నీ కూతురికి మిగిలింది 2 మార్గాలు. ఒకటి, మీ కొంపలో హల్సేషన్ కుక్కతో పాటు తనకు కూడా పడేసింది తింటూ జీవితాంతం బతకడం. 2, ఆత్మహత్య చేసుకుని చావడం. నోరు మూస్తావా లేదా రాయుడు? ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇదిగో నా పై పంచ, బతికున్న ఈ కట్టె కప్పు కొంచెం పాతదలే. నీ కూతురు మానాన్ని కాపాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఇదిగో ఈ బొచ్చ చేతిలో పట్టుకుని నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని ముష్టెత్తుకో. మిస్టర్ గుప్తా, కొట్టకుండా కొట్టిన దెబ్బ
కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగులుతుంది. మైండ్ ఇట్. బాబు టైం అయింది, మాత్రం వేసుకో. ముందు దివ్య ఎక్కడుందో చెప్పమ్మా. ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నావు. సూటిగా అడిగితే చెప్పవే. నేను వెంటనే దివ్యని చూడాలమ్మా. ఏమిట్రా దివ్య 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 అని పిచ్చెక్కి వాళ్ళ కలవరిస్తున్నావు? అది ఎక్కడుందా నీకు కావాలా? ఆ దివ్యే నీ కర్మకి నిన్ను వదిలేసి దాని బాబు దగ్గరికి వెళ్ళి దివ్యంగా ఉంది. అబద్ధం. అలా ఎన్నటికీ జరగదు. సరే జరగదు. అయితే మరేదిరా, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నేను చూడటానికి వచ్చిందా? అబ్బే లేదే, పుట్టింట్లో కూర్చుని వాళ్ళ నాన్నతో జలసాలు చేసుకుంటోంది. భగవంతుడు దయ వల్ల సమయానికి కబురు తెలిసి ఆసుపత్రికి వచ్చాను కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నీ శవాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఒక్కరుండేవాడు కాదు. నో, దివ్య అలా చేయదు. నా కోసం తను చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ నన్ను ఒంటరిగా చావమని వదిలేసిపోదు. వారి బెర్రి బాగులాడా మరీ దాన్నంత ఆకాశానికి ఎత్తేయకు. నీ రంభా, ఊర్వశి, సతీ సావిత్రి, సక్కుబాయ్ నువ్వు కట్టే తాళి తెంచి నా మొహాన్ని కొట్టిపోయింది. ఎప్పటికైనా నమ్ముతావా? నో, నేను నమ్మను. దివ్య గురించి చెడ్డగా నేను వినలేను. స్వయంగా చూస్తేనే గాని ఎవరిని నమ్మను. నీ కర్మ. పొరబో, చూడిపో. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ. నేనంటే నీకు ఇంకా ఇష్టం అని అనుకోలేదు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇంతలోనే నువ్వు ఇంతలా దిగజారిపోతావని కల్లో కూడా అనుకోలేదు దివ్య. హాస్పిటల్లో చావు బతుకులో ఉన్న నన్ను వదిలేసి నువ్వు వచ్చేసావని మా నాన్న చెప్తే నమ్మలేకపోయాను. ఇప్పుడే తెలిసింది మా నాన్న చెప్పిందే నిజం. నీ ప్రేమ అబద్ధం. నోరు తెరవే దివ్య, మాట్లాడు ప్లీజ్. నా ప్రేమలో ఏం లోపం ఉందో చెప్పు. నాకింత శిక్షను ఎందుకు విధించావు? చెప్పు దివ్య, చెప్పు. చూడు ప్రశాంత్, నీ పుట్టినప్పటి నుండి ఐశ్వర్యాలతో పెరిగిందాన్ని. నువ్వుండే పరిస్థితుల్లో నా అవసరాలు తీర్చే స్థితిలో లేవు. పైగా నీకు యాక్సిడెంట్ కూడా అయింది. ఒక వికలాంగుడి భార్యగా ఒకవేళ నీకేమైనా జరిగితే విధవరాలుగా బ్రతకడం, ఈ రెండు భరించే శక్తి నాకు లేదు. లీవ్ హిమ్ అలోన్ హర్షద్. పాప ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాడు. ఒంటి మీద తెలివి ఉన్నట్లేదు. ఇప్పుడిప్పుడే తెలివొస్తోంది, తెలిసొస్తోంది దివ్య. నేను నిన్ను ప్రేమించాను దివ్య. కొన ఊపిరి పోయేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు చేసిన పని ఎవరితో నువ్వు చెప్పకు. ఎందుకంటే ప్రేమంటే డ్రామా అనుకుంటారు. ప్లీజ్. ఏమిట్రా ఈ పని? ఎవరో దిక్కుమాలిన దానికోసం ఎందుకురా నిన్ను నువ్వు ఇలా చంపుకుంటున్నావు? మీరు మీలోని దురాశను చంపుకోలేరు, నేను నా మనసు మార్చుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రశాంత్, నాతో రారా. ఆ తండ్రి కూతుళ్ళకి జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తాను. నీ పెళ్లి రంగరంగ వైభవంగా చేసి బ్రహ్మాండమైన నీ పెళ్లి ఊరేగింపు వాళ్ళింటి ముందు నుంచే తీసుకువెళ్తాను. రారా, నా మాట విన్నానా? పెళ్లి ఊరేగింపు? ఏమండి, ప్రధానానికి ముహూర్తం దగ్గర పడింది. అబ్బాయి రాడే? వచ్చేస్తాడు. మీరేం కంగారు పడద్దండి. మీరు మీ ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకొచ్చారు కదా. ఇదిగో. బావగారు, ఇప్పటికీ ఇంకేం అయిపోలేదు. పెళ్లి అవగానే మేమిచ్చే సామాన్లకి మీ ఇంట్లో పెట్టుకోవడానికి జాగా ఉండదు. మీరేమి కంగారు పడకండి. ఎట్లాంటి వస్తాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి నా ఇంటి వెనకాల 3 గోడౌన్లు ఆల్రెడీ కట్టించేసా. దివ్య, ఇంకా ఎందుకమ్మా నువ్వు ఇలా కుమిలిపోతున్నావు? ఆ రాయుడుగాడు తన కొడుకు చేయగలిగిన పెళ్లి నేను నా కూతురికి చేయలేనా? జరిగిందంతా మర్చిపోమ్మా. నువ్వు సుఖంగా ఉండటం నా కళ్ళారా చూడాలి. నన్ను ఈ పరిసరాల నుండి దూరంగా, చాలా దూరంగా తీసుకెళ్ళిపోండి డాడీ. అలాగేనమ్మా. లక్ష్మీం క్షీర సముద్ర రాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం మీకేమన్నా మతిపోయిందా? ఈ డబ్బు కోసం ఆ పిచ్చిదాన్ని మన వాడి కట్టబెడతారా? ఎవరికి లేదే పిచ్చి. నాకు డబ్బు పిచ్చి, నీకు బిడ్డ పిచ్చి, వాడికి ప్రేమ పిచ్చి. ఆ పిచ్చిదాన్ని పిచ్చోడికిచ్చి కట్టబెడితే పిచ్చి పిచ్చి కలిసిపోయి పిచ్చి కుదురుతుందే పిచ్చిదానా. కోటీశ్వరరాయుడు గారు,
ఈ పర్సులో ఉన్న ఫోటో మీ అబ్బాయిదేనా? అవును, వాడు అమాయకుడు బాబు, తెలియక తప్పు చేస్తుంటాడు. ఏం జరిగింది? తాగి ఒళ్ళు తెలియని పరిస్థితిలో ట్రైన్ కింద పడి కన్ను మూసాడు. అబద్ధం, నేను నమ్మను. కావాలంటే శవాన్ని మీరే అనుమానం పట్టండి. కానిస్టేబుల్స్, ఏమండి, గుర్తుపట్టండి, మన బిడ్డ శవాన్ని గుర్తుపట్టండి. మీ డబ్బు పిచ్చితో వాడు మానసికంగా దూరం అవుతాడు అనుకున్నాను, ఇటు శాశ్వతంగా దూరం అవుతాడు అనుకోలేదు. అయ్యో, నా బిడ్డను మీ పొట్టని పెట్టుకున్నారు. వాడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే కోడలు మంగళసూత్రాన్ని బేరమాడాం. ఆ చిన్న బిడ్డ ఉసిరే నా ఈ గర్భశోకానికి కారణం. నా కోడల్ని నోరు మెదపకుండా ప్రమాణం చేయించుకున్నది వాడిని ఈ పెళ్లిళ్ళ మార్కెట్ లో అమ్ముకోవడానికేగా. ఇప్పుడు అమ్ముకోండి. ఏమండి, బజార్లో శవాన్ని కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆడపు మటుకు మీరెందుకు నష్టపోవడం? నా బిడ్డ శవాన్ని అమ్ముకుని మీ ఎనపెట్ట నింపుకుని మీరే ఆనందపడండి. కోట్ల రూపాయల కట్నం కావాలని కన్న కొడుకు ఇష్టాలు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాం. పరిహారంగా కొడుకు శవాన్ని చూస్తున్నాం. అసలు నీలాంటి వాడి మొహం చూస్తేనే పంచ మహాపాపాలు చుట్టుకుంటాయి. 1000 గంగల్లో మునిగినా పరిహారం కాదు. ఛీ! అమ్మా, బాబు, ప్రశాంత్, ప్రశాంత్. అవునమ్మా, నేను బతికే ఉన్నాను. భగవంతుడా. మీరా ప్రశాంత్? ఈ పర్సు? అవును, ఈ పర్స్ నాది ఇన్స్పెక్టర్. తప్ప తాగి స్పృహ లేకుండా నేను పడి ఉన్నప్పుడు నా పర్స్ ఎవరో ఎత్తుకుపోయారు. అతనే ప్రమాదానికి గురై ఉంటాడు. నేను పోయినా బాగుండు. ప్రశాంత్, ఏం మాటలు రవి? మాట్లాడకండి. అది కాదురా. నన్ను ముట్టుకోదు. ప్రశాంత్, నేనేం చేసినా నీకోసమేరా. నో, నా కోసం కాదు కోటేశ్వరరాయుడు గారు. నా రక్త మాంసాల మీద కోట్లు కూడబెట్టడం కోసం. అవునా? నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు మాకు చేసిన అన్యాయం ఇప్పుడే నాకు తెలిసింది. దివ్య నా ప్రాణాలు నిలబెట్టడం కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని కూడా త్యాగం చేసింది. కానీ నువ్వు నా ప్రాణాన్ని పణంగా పెట్టి దివ్యతో జూదం ఆడారు కదా. పులి కూడా ప్రసవించిన ఆకలితో తన పసికందుల్ని తారీ తింటుందని విన్నాను. మీరు ఏ ఆకలితో నన్ను దివ్యని కూడా తినేయాలని చూశారు. ఇంత చేసి కూడా ఇంకా తృప్తి లేదా? ఇంకో పిచ్చి పిల్లని పెళ్లికి సిద్ధం చేస్తున్నారు. చాలు బాబు, చాలు. ఎనఫ్. మీ మొసలి కన్నీరు చాలు. కొద్ది రోజుల ముందు మీరు సెలవిచ్చారు, గుర్తుందా మిస్టర్ కోటేశ్వరరాయుడు గారు? మీకు కొడుకే లేడని. అవును, లేనే లేడు. ఇక్కడున్న పెద్ద మనుషుల ముందు నేను చెప్తున్నాను, నాకు తండ్రే లేడు. ఇతను నాకు తండ్రే కాదు. ప్రశాంత్, ఆగ్రా. ఎక్కడికి వెళ్తావురా? ఎంత చరిత్రగా మహానుభావుడు అయ్యా. కన్న కొడుకు జీవితంతోనే చెడుగుడు ఆడుకున్నావా? ఒక ఆడదాని ఉసురు పోసుకుని మళ్ళీ నా బిడ్డని ఉరికంబారికి లాగుతున్నావా? బాబు, మీకు బాగా డబ్బుంది కదా బాబు. మీ దొడ్లో గొడ్డులు పెంచామనుకుని మీ బిడ్డలు పెంచుకోండి బాబు. అంతేగాని కసాయి వాడి ఇంటికి మాత్రం కోడలుగా పంపించగలరు బాబు. చూస్తారే రండి. సిగ్గు లేకపోతే సరి, గొప్ప సంబంధమే. నీలాంటి వాడి ఇంట్లో పనిచేసి కంటే ఊళ్ళో పాకిదొడ్లు ఊచుకోవడం మంచిది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి అమ్మగారు. దివ్య ఉందా? నై సాబ్, అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఈ రాత్రి అమ్మాయి గారిని అమెరికా పంపించడానికి 6 గంటల ఫ్లైట్ కి బొంబాయి తీసుకెళ్తున్నారు. దయచేసి నా మాట విను.
నేను నా దివ్యని ఈ క్షణంలో చేరుకోకపోతే దివ్య మరెప్పుడూ నాకు దక్కనంత దూరం వెళ్ళిపోతుంది. ప్లీజ్ తప్పుకో. నా జీవితానికి ఒకే ఒక గమ్యం, అది దివ్య. ఇక నుండి దివ్య నీది కాదురా, నాది. నేను ఫారెన్ వెళ్ళి దివ్యను పెళ్లి చేసుకుని దాని ఆస్తినంతా సొంతం చేసుకుంటాను. నాకు అడ్డుగా నిలిచిన నిన్ను శాశ్వతంగా శ్మశానానికి పంపిస్తాను. అంత తేలిగ్గానా? నీకు నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. నన్ను వదిలేయ్ ప్లీజ్. పాపం వెళ్తాడట్రా. వెళ్తావా? సరే వెళ్ళు. ఎరా బద్మాష్, ప్రాణాల మీద ఆశ లేదా? నా కారు కడ్డంగా నిలబడ్డావు. ఆశ లేదు గుప్తా గారు. జీవితంలో డబ్బే సర్వస్వం అనుకున్నాను. కానీ డబ్బు కన్నా విలువైంది, డబ్బుతో కొనలేంది అనురాగం అని తెలుసుకున్నాను. దివ్య లేందే నా బిడ్డ బతకలేడు, నా బిడ్డ లేందే నేను బ్రతకలేను. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, కోడలే నాతో పంపించి ఉత్తరబెట్ట పెట్టండి. ఓహోహో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా నాటకాల రాయుడు? నా ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా చూడకూడదు అనుకున్నాను. నువ్వు, నీ కొడుకు, నా కూతురికి, నా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు. మమ్మల్ని ఇంకా మోసం చేయలేరు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే కారు మీద నుంచి తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి గుప్తా గారు, అదే మీకు సరైంది అనుకుంటే తీసుకెళ్ళండి. కానీ గుప్తా నా కొడుకుని కోడల్ని మాత్రం వేరు చేయకండి. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండడం కోసమని నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానండి. తీసుకెళ్ళండి. ఓకే, ఐ విల్ షో యు. వద్దురా Shut up.
రాస్కల్ అయ్యో ఈ ఇన్స్పెక్టర్ మహాకవి ఓహో ముందు ఇంత ఘోరవా? నేను చూస్తూ ఊరుకోవటమా? నో నో స్టాప్ స్టాప్ అబ్బో వీళ్ళకి చేసిన దేహశుద్ధి చాలు. నా చేతిలో పడ్డాడు వీడి బ్యాడు. చూపిస్తా నా తడాకా నేడు. కమాన్. తప్పు చేస్తే సహించేవాడు కాదు ఈ మహాకవి. ఓహో ఇన్స్పెక్టర్ గారు వీడిని వెంటనే తీసుకుపోండి. వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గుప్తా గారు, ఈ తాళి నా కోడల మెళ్ళలో కట్టించి నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. Come on, son. Go ahead. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. అది ఒక మహాకవి కవిత లీల. వినిపించాడు ఈ మహాకవి ఈ వేళ. ఈ రాత్రంతా ఈ జంటకు రాసలీల. ఓహో ఆహా